హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. ఐపీఎల్లో ఏ టీంకైనా లేని ఒక ప్రత్యేకత సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు ఉంది. అదేంటో తెలుసా? ఎంత తక్కువ స్కోర్నైనా డిపెండ్ చేయగలగడం, ఓడిపోతామన్న మ్యాచ్ను గెలుపు అంచుల్లోకి తీసుకురావడం. కోర్స్ ఈ మధ్య అభిషేక్ శర్మ, ట్రావెస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ లాంటి ప్లేయర్స్ ఉండడం వల్ల హైయెస్ట్ స్కోర్స్ అంటే 250+ వరకు స్కోర్ చేయగలుగుతుంది. కానీ గతంలో చూసుకున్నప్పుడు ఎస్ఆర్హెచ్కు తక్కువ స్కోర్లే ఉండేవి. ఆ స్కోర్లను డిఫెండ్ చేసుకునేవి కూడా. సో ఈరోజు ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ చరిత్రలోనే మర్చిపోలేని మోస్ట్ థ్రిల్లింగ్గా ముగించిన టాప్ 5 విక్టరీస్ ఏంటో చూద్దాం. చూసే ముందు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే నంబర్ 1 మ్యాచ్ మీ కళ్ళల్లో ఖచ్చితంగా నీళ్లు తెప్పిస్తుంది. ఇక టాప్ 5 లిస్టులో మనము టాప్ 5th ప్లేస్లో ఉండే థ్రిల్లింగ్ మ్యాచ్ చూసినప్పుడు అది 2013లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్. నిజానికి సన్ రైజర్స్ హైదరాబాద్ తన ప్రయాణాన్ని మొదలెట్టిన ఏడాది ఇది. ఉప్పల్ స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీని తక్కువ స్కోర్కే 130 పరుగులకి కట్టడి చేసినప్పటికీ ఎస్ఆర్హెచ్ కూడా బ్యాటింగ్లో తడబడింది. సో ఈ మ్యాచ్ ఫైనల్గా సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ టీం 15 పరుగులు చేసింది. ఇక నెక్స్ట్ ఆర్సీబీ బ్యాటింగ్. అప్పుడు మన ఎస్ఆర్హెచ్ ఫ్రంట్ లైన్ బౌలర్ డేల్ స్టేన్ వేసిన బౌలింగ్లో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ క్రీజ్లో ఉన్నప్పటికీ కూడా డేల్ స్టేన్ తన కట్టుదిట్టమైన బంతులతో వారిని కట్టడి చేశాడు. చివరికి ఎస్ఆర్హెచ్ టీం విజయం సాధించింది. ఆ సీజన్లో ప్లే ఆఫ్ చేరడానికి ఈ గెలుపు పునాది వేసిందని చెప్పొచ్చు. ఇక నంబర్ 4 థ్రిల్లింగ్ మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్తో 2024లో జరిగింది. నాకు తెలిసి ఈ మ్యాచ్ ఇప్పటికీ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. ఆర్ఆర్తో జరిగిన ఈ మ్యాచ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్కి మొదట బ్యాటింగ్ చేసి 200 పరుగుల లక్ష్యాన్ని ఆర్ఆర్ ముందట ఉంచింది. రాజస్థాన్ రాయల్స్ గెలుపు వరకు వెళ్ళింది. చివరిలో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 2 వికెట్లు ఉన్నాయి. విజయానికి చివరి బంతికి 2 పరుగులు కావాలి. క్రీజ్లో పవర్ఫుల్ రోమన్ పావెల్ ఉన్నాడు. అందరూ ఎస్ఆర్హెచ్ ఓడిపోతుందనుకున్నారు. కానీ భువనేశ్వర్ కుమార్ తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఒక పర్ఫెక్ట్ బంతిని వేసి పావెల్ని ఎల్బీడబ్ల్యూ చేశాడు. కేవలం 1 పరుగు తేడాతో గెలిచి ఉప్పల్ స్టేడియంలో అభిమానులతో ఓరెత్తించారు ఎస్ఆర్హెచ్ టీం. ఇక నంబర్ 3 థ్రిల్లింగ్ మ్యాచ్ వచ్చేసి 2023లో ఇది కూడా రాజస్థాన్ రాయల్స్ తోనే జరిగింది. ఈ మ్యాచ్ని ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. మొదట ఆర్ఆర్ 214 పరుగుల భారీ లక్ష్యాన్ని విధిస్తే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లింది. చివరి ఓవర్లో 17 పరుగులు కావాలి. క్రీజ్లో అబ్దుల్ సమద్ ఉన్నాడు. చివరి బంతికి 5 పరుగులు కావాలి. సమద్ కొట్టిన బంతిని జోస్ బట్లర్ క్యాచ్ పట్టాడు. రాజస్థాన్ మ్యాచ్ గెలిచిందనుకుని సంబరాలు మొదలుపెట్టింది. ఆ టైంలో ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు డిసప్పాయింట్గా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతున్నారు. సరిగ్గా అప్పుడే సైరన్ మోగింది. అది నో బాల్ అండ్ ఫ్రీ హిట్. సో ఆర్ఆర్ ఇంకో బంతిని వేయాల్సి వచ్చింది. సరిగ్గా అప్పుడే అబ్దుల్ సమద్ ఆ ఫ్రీ హిట్ బంతిని నేరుగా బాలర్ తలపై నుంచి సిక్సర్ బాదాడు. ఓడిపోయిన మ్యాచ్ను నో బాల్ పుణ్యమా అని గెలిచిన ఈ సీను మాత్రం ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ఇక నెక్స్ట్ టాప్ 2 థ్రిల్లింగ్ మ్యాచ్ వచ్చేసి 2018లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్. ముంబై వాంఖేడే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 118 పరుగులు చేసి ఆల్అవుట్ అయిపోయింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఇది చాలా ఈజీ టార్గెట్. కానీ కెప్టెన్ కేన్ విలియమ్స్ ఎస్ఆర్హెచ్ బౌలర్లను గట్టిగా నమ్ముకున్నాడు. ఆ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల సత్తా ఏంటో మిగతా టీమ్స్కు తెలిసింది. రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్ దాటికి ముంబై కేవలం 87 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ స్కోర్ను కాపాడుకున్న టాప్ మ్యాచ్ల్లో ఇది ఒకటి. అప్పుడే బౌలింగ్ అంటే ఎస్ఆర్హెచ్ అనే ముద్ర ఈ మ్యాచ్తోనే పడిందని చెప్పొచ్చు. ఫైనల్గా టాప్ 1 థ్రిల్లింగ్ మ్యాచ్ వచ్చేసి 2016లో ఆర్సీబీతో జరిగిన ది గ్రాండ్ ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ టీం 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. కానీ చేజింగ్లో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ ఊచకోత కోశారు. కేవలం 10 ఓవర్లలోనే ఆర్సీబీ 114 ఫర్ 0గా ఉన్నది. అప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలర్ బెన్ కటింగ్ క్రిస్ గేల్ని, విపుల్ శర్మ కోహ్లీని అవుట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరి ఓవర్లో భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన యార్కర్లతో కేవలం 8 పరుగులిచ్చి ఎస్ఆర్హెచ్ని చరిత్రలో మర్చిపోలేని మొట్టమొదటి టైటిల్ అందించాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఈ మ్యాచ్ ఇప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా ఉంది. సో ఇదండి, చూశారుగా, ఇవే నా దృష్టిలో ఎస్ఆర్హెచ్ మోస్ట్ మెమొరబుల్ విక్టరీస్. మరి ఇందులో మీ ఫేవరెట్ మ్యాచ్ ఏది? 2016 ఫైనలా లేదా 2018లో ముంబైని తక్కువ స్కోర్కే ఆల్అవుట్ చేయడమా లేదా ఇంకా వేరే మ్యాచా అనేది కింద కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రికెట్ సమయం.